విప్లవ నాయకి ఫైర్ బ్రాండ్ సీతక్క రియల్ లైఫ్ స్టోరీ. తెలుగింటి పురిచి తలైవి ఆదివాసుల ఊపిరి ఆమె, సమ్మక్క సారక్కల ముద్దు బిడ్డ ఆమె, మేడారం గద్దెపై ఎగిరిన ఎర్ర జెండా ఆమె, కొమరం భీమ్ల తుపాకీ పట్టి విప్లవ శంఖం పూరించిన, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం చూపిన దారిలో ప్రజా సమస్యలపై పోరాడిన ఆమెకు ఆమె సాటి, నడిచొచ్చిన దారిని మరువని నైజం ఆమెది, ఎదుటి వారిలో మంచిని తప్ప చెడుని చూడని గుణం ఆమెది. ఇన్ని సద్గుణాల రాసి తెలుగుంటి పొరిచి తలైవి మన దనసరి అనసూయ అలియాస్ సీతక్క. పడిలేచిన కెరటంలా నేటి యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్న సీతక్క గురించి ఎందరికో తెలియని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. సీతక్క తెలుగింటి పురిచి తలైవి బిరుదుకు సరిగ్గా సరిపోతారు. అవును, నిజమైన విప్లవ నాయకి మన సీతక్క. విప్లవ ఉద్యమంలో అన్నార్థుల ఆకలి బాధలు తీర్చడానికి కృషి చేసిన, ప్రజాస్వామ్య పంతాలు ప్రజా సమస్యల పరిష్కారానికి పనిచేసిన ఆమె తరువాతే ఎవరైనా అడవి బిడ్డల ఆశాజ్యోతిగా, ములుగువారి ఆడపడుచుగా తెలుగు రాష్ట్రాలలో సీతక్క పేరు మారు మ్రోగిపోతుంది. కరోనా వైరస్ రాకాసిలా ప్రాణాలు హరిస్తుంటే అడవి బిడ్డల పాలిట వనదేవతలా నిలిచారు సీతక్క. భయం గుప్పిట బ్రతుకుతున్న ఆదివాసులకు ధైర్యం ఇచ్చి సమ్మక్క సారక్కల కంటికి రెప్పలా వారిని అమ్మలా కాపాడుకుంటున్నారు. భయం వద్దని వారిలో ధైర్యం నూరిపోస్తున్నారు. సీతక్క జీవితం ఒక స్ఫూర్తి చిత్రం. సినిమా కథకు ఏమాత్రం తీసిపోని యథార్థం సీతక్క జీవితం. విప్లవ నారిగా, ప్రజాస్వామ్య యోధిరాలిగా భిన్న కోణాలు ఆమె జీవితంలో ఉన్నాయి. బాల్యంలోనే మేనమామ ద్వారా సామాజిక చైతన్యాన్ని పుణికిపుచ్చుకున్న సీతక్క 10వ తరగతి పూర్తవగానే ఉద్యమ బాట పట్టారు. అన్నల దారిలో నడిచిన ఆమె ఎర్ర జెండా పట్టి పేదల బ్రతుకుల్లో వెలుగు నింపే ప్రయత్నం చేశారు. సీతక్క స్వగ్రామం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు మండలంలో ఉన్న జగ్గన్నపేట గ్రామం. తల్లి సమ్మక్క, తండ్రి సమ్మయ్య కూలి పనులు చేసుకుంటూ అడవుల్లో దొరికే వాటితో వీరి కుటుంబం జీవనం సాగించేది. సీతక్క 1971 జూలై 9వ తేదీన పుట్టారు. సీతక్క అసలు పేరు దనసరి అనసూయ. వీరి ఇంటి పక్కనే ఉండే బంగారం పనిచేసేవారు అనసూయ అనే పేరు సూచించడంతో ఆ పేరు పెట్టారు ఆమెకు. అలా బాల్యం జగ్గన్నపేటలో గడిచిపోయింది. సీతక్కకి తోడు సాంబయ్య అనే అన్నయ్య ఉండేవారు. ఆయన నక్సలైట్ ఉద్యమంలో అసువులు బాశారు. సీతక్క పాఠశాల విద్య హాస్టల్లో సాగింది. అప్పటి నుంచే ధైర్యంగా గొంతు వినిపించేవారు. హాస్టల్ సమస్యలపై తన ఈడు పిల్లలను పోగేసి ధైర్యంగా ఆమె ప్రశ్నించేవారు. 8వ తరగతిలో ఉండగా గోదావరి వరదలు వస్తే స్నేహితురాలతో కలిసి విరాళాలు సేకరించి ప్రభుత్వానికి అందించారు చిన్నారి సీతక్క. సెలవుల్లో ఊరికి వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చే అన్నల ప్రభావంతో నక్సల్స్ ఉద్యమం వైపు నడిచారు సీతక్క. 10వ తరగతి పూర్తి అవగానే తుపాకీ చేతపట్టారు. అలా 1986లో ఎర్ర జెండా నీడను చేరారు. అక్కడే అనసూయ కాస్త సీతక్కగా మారారు. సీతక్క ఉద్యమంలో ఉన్నప్పుడే మేనమామ రాముని పెళ్లి చేసుకున్నారు. దీంతో అనసూయ పేరును సీతక్కగా మార్చారు. 1988లో పోలీసులు సీతక్కను అరెస్టు చేశారు. ఏడాది పాటు జైలు జీవితం గడిపాక విడుదలయ్యారు సీతక్క. అప్పుడే ఓ బిడ్డకు జన్మనిచ్చారు. ఆ బిడ్డను తెలిసిన వారికి అప్పగించి మళ్లీ ఉద్యమంలోకి వెళ్లిపోయారు. అలా మరో 8 ఏళ్లు ఉద్యమంలోనే ఉండి ఆ తరువాత జనజీవన స్రవంతిలో కలిశారు. విప్లవ ఉద్యమ నాయకురాలిగా పోలీసులను ధీటుగా ఎదుర్కొన్న సీతక్క తుపాకీ ఎందుకు వదిలిపెట్టారు? 3 జిల్లాల కార్యదర్శిగా, దళ కమాండర్ గా ఎదిగిన ఆమె రాజకీయాలలోకి ఎందుకు రావాలి అనుకున్నారు? రాజకీయ జీవితంలో ఆమె ఎదుర్కొన్న ఒడిదుడుకులు ఏంటి? ఇవే ప్రశ్నలు చాలా మందిలో ఉండేవి. సుమారు దశాబ్ద కాలం పాటు ఉద్యమంలో ఉన్న సీతక్క మారుతున్న కాలంతో పాటు తాను మారాలి అనుకున్నారు. అప్పటికే ఆమె దళ కమాండర్, అంతేకాదు 3 జిల్లాల కార్యదర్శి. అయితే ప్రపంచీకరణ రోజు రోజుకి మారుతున్న ప్రజల అవసరాలను గుర్తించి తుపాకీ వదిలి జనంలోకి రావాల్సి వచ్చింది అంటారు సీతక్క. ఆదివాసులకు న్యాయం జరగాలి అంటే ప్రజాస్వామ్యమే సరైన మార్గం అని భావించి రాజకీయాలలోకి అడుగు పెట్టాను అని చెబుతుంటారు సీతక్క. బడుగుల పార్టీగా గుర్తింపు ఉన్న టీడీపీలో చేరారు. ఆమె 2004లో ములుగు నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేశారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి పోదెం వీరయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ ఓటమితో కృంగిపోకుండా నిత్యం ప్రజలతోనే ఉంటూ 2009 ఎన్నికలలో మహాకూటమి అభ్యర్థిగా మరోసారి పోటీ చేసి
సోదెం వీరయ్యపై గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అసెంబ్లీలో తొలిసారి గిరిజనుల ఆరోగ్య భద్రతపై మాట్లాడారు. టీడీపీ నాయకురాలిగా ఉంటూనే తెలంగాణ ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గొన్నారు. కేయూ విద్యార్థులకు సంఘీభావంగా వారం రోజులు నిరాహార దీక్ష చేశారు. ఆమె జీవితంలో ఇదో మరిచిపోలేని ఘటన. రాష్ట్ర ఆవిర్భావం తరువాత 2014 అసెంబ్లీ ఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్థి అజ్మీరా చందులాల్ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే 2018లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి రేవంత్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ చేసి టిఆర్ఎస్ హవా నడుస్తున్న తరుణంలో అదే అజ్మీరా చందులాల్ ను ఓడించారు. గెలుపు ఓటములు ఎలా ఉన్నా ఫలితం ఏదైనా సరే ప్రజలలో ఉండడమే సీతక్కకు తెలిసిన రాజకీయం. ప్రత్యర్థి పార్టీలపై వ్యక్తిగత దూషణలకు దూరంగా ఉండే సీతక్క ప్రభుత్వ వైఫల్యాలపై మాత్రం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంటారు. ప్రశ్నించడం అనే నైజం తనకు ఉద్యమం నుంచే వచ్చిందంటారు. అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఎంత దూరమైనా వెళ్తాను అని చెప్పే సీతక్క టీడీపీలో పొలిట్ బ్యూరో మెంబర్ స్థాయిని అందుకున్నారు. రాష్ట్రంలోని ఓ రాజకీయ పార్టీలో ఆ ఘనతని అందుకున్న తొలి గిరిజన బిడ్డ ఆమె. అయినా కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి గల కారణాలు ఏంటి అంటే సూటిగా చెబుతుంటారు సీతక్క. తెలుగు రాష్ట్రాలలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిన తెలుగుదేశం పార్టీ అన్న, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్న తనకు ఇప్పటికీ ఎప్పటికీ గౌరవమే అని బాహాటకంగానే ధైర్యంగా చెబుతుంటారు సీతక్క. పార్టీ మారగానే తాము విడిచిన పార్టీని, పార్టీ అధినాయకుడిని దుమ్మెత్తిపోసే నేటి ఎందరో రాజకీయ నాయకుల గుణగణాలకు అందనంత ఎత్తులో ఉన్నారు సీతక్క. అది ఆమె వ్యక్తిత్వానికి ఓ మచ్చుతునక మాత్రమే. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు పరిమితం అవ్వడం, తెలంగాణలో టీడీపీని బ్రతికించుకోవడానికి తాము పడ్డ శ్రమ సరైన ఫలితాలు ఇవ్వకపోవడం బాధ కలిగించింది అని నేటికి ఆమె చెబుతుంటారు. దొరలాంటి కేసీఆర్ కి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి అంత పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అంటుంటారు సీతక్క. కరోనా వైరస్ భయ ఆందోళన నేపథ్యంలోనూ సీతక్క ఎంత చురుగ్గా తిరుగుతున్నారో తెలియంది కాదు. ఎండ, వాన, చలి, రాత్రి పగలు అనే తేడా లేకుండా కొండలు, గుట్టలు, వాగులు, వంకలు దాటుకుంటూ ఆదివాసులకు అపన్నహస్తం అందిస్తున్నారు. ఒక ఎమ్మెల్యేగా హాయిగా ఇంట్లో ఉండక తనను నమ్ముకున్న వారి కోసం అలుపెరగకుండా పనిచేస్తున్నారు. పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి గిరిపుత్రులకు నిత్యావసరాలు అందిస్తున్నారు. కొండలు, గుట్టలు దాటుతున్నారు. వాగులు, వంకల్లో నడుస్తున్నారు. ముళ్ళ బాటను కూడా పూల పాన్పుగా మార్చుకొని అడవి బిడ్డల పాలిట దేవతల అమ్మలా వారిని కాపాడుకుంటున్నారు. భయం వద్దని వారిలో ధైర్యం నూరిపోస్తున్నారు. చివరికి కరోనా సోకిన బాధితుల ఇళ్లకు వెళ్లి కూడా మరి సాయం అందిస్తూ వారిలో ధైర్యాన్ని నింపారు. ఒక పక్క విప్లవం, మరో పక్క ప్రజాస్వామ్య జీవితం, ఇంకో పక్క కుటుంబ జీవితం, అదే వరుసలో ఇంకో పక్క ఉన్నత విద్యాభ్యాసం. ఒక్క చేత్తో ఇన్ని వ్యవహారాలను ఎలా నిర్వహిస్తున్నారు? ఒకరిగా ఆమె ఎలా సాధించగలిగారు అంటే సీతక్క నాయకత్వ పటిమే దీనంతటికీ కారణం. పట్టిన పట్టు విడవకుండా ఆమె చూపిన పోరాట పటిమే అనితర సాధ్యమైన విజయాలను అందించింది. విద్యార్థి జీవితం గడుపుతున్నప్పుడు 10వ తరగతిలో హిందీ సబ్జెక్ట్ లో ఆమె ఫెయిల్ అయ్యారు. అయినా పట్టు వదలకుండా జైలు జీవితంలో ఆ సబ్జెక్ట్ ను పూర్తి చేశారు. తదనంతర కాలంలో ఎంఏ సైకాలజీ చేశానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు సీతక్క. ప్రస్తుతం గుత్తి కొయ్యలపై పిహెచ్డి చేస్తున్నారు. ఇక వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే సీతక్క వైవాహిక జీవితం కొద్ది కాలమే సాగిన పిల్లల పెంపకంలో మాత్రం రాజీ పడలేదు. అయితే వీటన్నిటికంటే కూడా తనకు ప్రజలే ముఖ్యం అంటారు సీతక్క. ఎర్రజెండ ఎనియలో అంటూ పాటలు పాడుకుంటూ విప్లవ ఉద్యమంలో తిరిగిన తాడిత పీడిత ప్రజల కోసం ప్రజాస్వామ్య పోరాటం చేస్తున్న సీతక్క ఎప్పుడు ప్రజల మనిషే. ఆడంబరాలకు దూరంగా ఉంటూ నిత్యం ప్రజలలో ఉండే మంచి మనిషి సీతక్క. మట్టి మనుషుల ఆత్మ తెలిసిన కామ్రేడ్ సీతక్క. తెలుగింటి పురిచి తలైవి ప్రజల కోసం నిత్యం పాటుపడే మన సీతక్క మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని, మరింత ప్రజాసేవతో దూసుకుపోవాలని మనం కూడా మనసారా కోరుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.